హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే డే 20. ఇంకా రేపు ఒక్క రోజే మన ఛాలెంజ్ కంప్లీట్ అవ్వడానికి. ఈ రోజు 66.40 ఉన్నాను. మన ఈ 21 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో పెద్దగా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అంటే కామెంట్స్ కానీ రియాక్షన్స్ కానీ పెద్దగా ఏమీ లేవు. కానీ డేస్ పెరిగే కొద్దీ ఒక్కొక్కరు స్టార్ట్ చేసి మేము స్టార్ట్ చేస్తున్నామని కానీ, నేను ఇంత వెయిట్ ఉన్నాను అంత వెయిట్ ఉన్నానని కానీ, ఇంకా క్వశ్చన్స్ అడగడము, డౌట్స్ అడగడము అవన్నీ చేస్తుంటే నాకు కూడా రాను బాగా రెస్పాన్సిబిలిటీతో పాటు అదొక మోటివేషన్, డిసిప్లైన్ అనేది వచ్చింది. దాంతోనే నేను హ్యాపీగా కంప్లీట్ చేయగలిగాను ప్రతిరోజు. నెక్స్ట్ ఏం డౌట్ వస్తుందో, నెక్స్ట్ ఏం కామెంట్ చేస్తారు, నెక్స్ట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నేను ఇంకేమి మంచి మాటలు చెప్పగలను వాళ్ళకి, ఇంకా మోటివేషన్ ఏం మాట్లాడగలను అని ప్రతిరోజు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేది నాకైతే లోపల. నిజానికి నాకు తెలిసిన వాళ్ళే నాకు తెలియకుండా మన ఛాలెంజ్ ని ఫాలో అవుతున్నారు. అది నాకు నిన్న మొన్నే తెలిసింది. భలే హ్యాపీ అనిపించింది. అంటే నేను అనుకున్నదైతే జరుగుతున్నది కదా, అంటే నేను చేసేదాన్ని చూసి ఒక్కరో ఇద్దరు ఎవరో కొంతమంది అయినా సరే మోటివేట్ అవుతారు కదా అని నేను ఎలా అయితే మనసులో అనుకుని స్టార్ట్ చేశానో అది జరుగుతుంది. అది బాగా హ్యాపీగా అనిపిస్తుంది. నేను చేసేదే మీరు చేయాల్సిన అవసరం లేదు, కానీ చెయ్యాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచన అయినా వస్తుంది కదా. సో దానివల్ల అయితే నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు గుర్తున్నంత వరకు నేను ప్రతి వీడియోలో మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని కానీ, లేకపోతే లైక్ చేయండి అని ప్రతి దాంట్లో ఏం నేను అంత ఫోర్స్ఫుల్ గా ఎప్పుడూ అడగలేదు. ఎందుకంటే నా గట్టి నమ్మకం ఏంటంటే మనం చేసే పనికొచ్చేది అంటే యూజ్ఫుల్ అయ్యేది అయితే ఖచ్చితంగా మీరే షేర్ చేస్తారు, మీరే లైక్ చేస్తారని ఒక చిన్న నమ్మకం ఉండేది. కాకపోతే అది అడగాల్సింది నా బాధ్యత కాబట్టి జస్ట్ అడుగుతున్నాను. మీకు తెలుసు కదా, నాకు మన ఛానల్లో అయితే 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడో రీచ్ అయిపోయారు. కానీ వాచ్ అవర్స్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉంది. అది కంప్లీట్ అయితేనే మనకి మానిటైజేషన్ వస్తుంది. మానిటైజేషన్ అంటే యూట్యూబ్ నుంచి మనీ రావడం అనమాట. కాబట్టి మీరు మన ఛానల్లో ఏవైనా వీడియోస్ మిస్ చేసి ఉంటే వెళ్ళి చూడండి, మిస్ చేయకుండా మళ్ళీ. లేదా మన ఛానల్లో వీడియోస్ ఇంకా ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి కొంతైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. మీకంటే వాళ్ళకి ఎక్కువ నచ్చొచ్చేమో కదా ఈ వీడియోస్, దాని ద్వారా నాకు కొంచెం బెనిఫిట్ వస్తుంది కదా. కాబట్టి వీడియోస్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. రేపటితో మన ఈ 21 డేస్ ఛాలెంజ్ కి అయితే లాస్ట్ డే కదా. రేపు నేను బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను ఈ 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని పిక్స్ తీసి ఉంచుకున్నాను. సో సేమ్ కాస్ట్యూమ్ తో రేపు కూడా అంటే 21 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిక్స్ తీసుకొని ఆ డిఫరెన్స్ మీకు వీడియోలో చూపిస్తాను. మీరే చెప్పండి ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేసి. ఈ 21 డేస్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇంకా వీడియోస్ రావా, నెక్స్ట్ ఏం చేస్తున్నారు అని మీకు డౌట్ వచ్చుండొచ్చేమో. నేను ముందే మాట ఇవ్వను, కానీ నేనైతే ఒక చిన్న మైండ్ లో నాకు ఒక ప్లాన్ రన్ అవుతుంది. మీకు ముందే చెప్పుంటాను అనుకుంటా. నేను నెక్స్ట్ ఒక మంచి ఛాలెంజ్, అంటే ఇంకా మంచి ఛాలెంజ్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ దానికి ముందు నాకు కొంచెం లీజర్ టైం కావాలి. అంటే ప్లాన్ చేయడానికి, ఇంకా వెతుక్కొని నాకు బెస్ట్ ఏది సూట్ అవుతుందో చూడడానికి నాకు కొంచెం టైం కావాలి. అది నేను డీటెయిల్ గా చేస్తాను, ఒక వీడియో చేసి చెప్తాను ఏం తీసుకుంటున్నాను అన్నది. మీకేమైనా సజెషన్స్ ఉంటే కూడా చెప్పండి, ఇది ఇంక్లూడ్ చేసుకోండి, అది ట్రై చేయండి అని చెప్పండి. నేను డెఫినెట్ గా ట్రై చేస్తాను. సో ఈ రోజు కూడా నేను 1000 క్యాలరీస్ కి నా మీల్ ప్లాన్ కంప్లీట్ చేసేసాను. సో నెక్స్ట్ డే కలుద్దాం. బాయ్ బాయ్.